హలో అండి. వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ. ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ దీపావళికి మనం స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన రవ్వలో కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పాలు పోసుకొని పాలల్లో ఈ రవ్వంతా దగ్గర పడి ఉడికే వరకు కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మరలా ఒకసారి అంత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగా గట్టిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్లో కప్పు పంచదార వేసుకొని కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగే వరకు కలుపుతూ ఇలా కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని పాకం ఏం రావసరం లేదండి. ఇలా ఉడికించుకుంటే జిగురు జిగురుగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి పూసుకొని పిండంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల్లా కానీ ఇలా బుల్లెట్ షేప్లో కానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మొత్తం పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కావాలంటే రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండలు అనేవి ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటే మనం ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దీపావళికి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.